దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి స్వాగతం. ఆమె అభాగ్యుల పాలిట కల్పవల్లి, మానవత్వ పరిమళం విరచల్లే బంగారు తల్లి. ఆమె జీవితం ఒక పరుగు పందెం. విధి వంచితలకు తలవంచని ఆశయంతో తన జీవితాన్ని త్యాగ హృదయంతో ఎంతోమంది అభాగ్యుల భవిష్యత్తుకు బాటలు వేసింది. నేడు ఎందరికో స్ఫూర్తిగా, మాతృమూర్తులకు ఆలనా పాలనగా, ఏ ఆదరణ లేని వారిని అక్కున చేర్చుకొని వృద్ధులే తన లోకంగా మానస ఓల్డేజ్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు మానస మెంటల్ రిటైర్డ్ హోమ్ను స్థాపించి ఎంతో సంకల్ప బలంతో, ఆత్మవిశ్వాసంతో, మానవత్వానికి చిరునామగా ఎంతో ప్రశంసనీయ సేవలు చేస్తున్న ఆదర్శ మహిళ. నేటి ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఆదర్శ మహిళ శ్రీమతి అన్నవరపు బెత్లెహేం గారు. వారి జీవితంలో ఈ సేవా గుణం, ఈ మానవత్వం, సమాజానికి సేవ చేయడానికి ఆదర్శమేమిటో వారిని అడిగి తెలుసుకుందాం. దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు వందనాలు. నా పేరు అన్నవరపు బెత్లెహేం. మాది బాపట్ల ఎంఆర్ నగర్. మా తల్లిదండ్రుల పేరు దానియేలు సౌదమణి. మేము మా తల్లిదండ్రులకు 5 మంది సంతానము. మా పెద్దక్క పేరు సుందరమ్మ. మా పెద్దక్క పుట్టినప్పుడు మా అమ్మ మా నాన్న హిందువులుగా ఉన్నారు. మా అక్క తర్వాత వరుసనే ఎర్స్లేం అక్క పుట్టింది. తర్వాత నా పేరు బెత్లెహేం అక్క. ఎర్స్లేం అక్క, సుందరమ్మ అక్కకు ముందు 2 కుమార్తెలు పుట్టి చనిపోయారు. వరుసన 5గురం అవ్వటం వల్ల మా తల్లి ఎంతో అప్పుడు సినిమాలు అన్నీ అల్లరి చిల్లరగా ఉండేది. దేవా, నాకు 5 కూతుళ్ళు పుట్టారు, నాకు ఒక కుమారుని అనుగ్రహిస్తే నేను నీ సేవకురాలుగా ఉంటా, నీ బిడ్డగా ఉంటా, నాకు ఒక కుమారుని అనుగ్రహించమని మా అమ్మ ఎంతో ప్రార్థన చేసింది. అప్పుడు నా తర్వాత ఒక కుమారుడు పుట్టాడు. ఆ తమ్ముడి పేరు యేసురాజ్యం. తను నెల్లూరులో ట్రైనింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్నాడు. ఆ తమ్ముడు తర్వాత ఇంకో తమ్ముడు పుట్టాడు. ఆ తమ్ముడి పేరు యోబు. తను కూడా బాపట్లలో సాల్వేషన్ ఆర్మీ నుంచి డిఓఎస్గా పనిచేస్తున్నాడు. మేమందరము చిన్నప్పుడు చాలా నాకు 19 సంవత్సరాలు అప్పుడే నాకు వివాహం అయింది. సంవత్సరం అయిన 1 ఇయర్లోనే నాకు ఒక కుమార్తె పుట్టింది. తర్వాత నా హస్బెండ్ చనిపోవడం జరిగింది. అప్పుడే అంతకుముందు మా నాన్న 1 మంత్ బ్యాక్ చనిపోయాడు. ఇప్పుడు మా కుటుంబం ఎంతో కష్టాల్లో ఉన్నప్పుడు నేను కూడా చిన్నప్పుడే చిన్నపిల్లని వదిలేసి అన్ని వ్యవసాయం పనులు, అన్ని పనులు చేసుకోగలిగాను. తర్వాత ఒక ఆర్ఫన్ హాస్టల్లో చిన్నపిల్లలకి నేను అంత చిన్నపిల్లలు అనాథులు, వాళ్ళకి తల్లిదండ్రులు ఎవరు లేని పిల్లలకి నేను ఒక 6-7 సంవత్సరాలు వారికి ఒక తల్లిగా, ఒక మదర్గా నేను కూడా వాళ్ళకి ఎంతో సర్వీస్ చేశాను. అంటే అప్పుడు నాకు తండ్రి లేడు, భర్త లేని పరిస్థితిలో నాకు ఆ పిల్లల్ని చూసుకుంటూ నా జీవితం ఒక 6 సంవత్సరాలు అట్టగే సంతోషంగా వాళ్ళతో, ఆ బాధని తెలియకుండా వాళ్ళతో సంతోషంగా గడగలిగాను. తర్వాత ఎట్లన్నా కానీ నేను ఇంకా చదువుకోవాలి, నా బిడ్డను బ్రతికించుకోవాలి అన్న ఆశతో నేను మళ్ళీ తెనాలి వెళ్ళి నా పాప అప్పుడు 8 ఇయర్స్ పాపను వదిలేసి మమ్మీకి అప్పచెప్పి నేను తెనాల్లో నర్స్ ట్రైనింగ్ చదువుకున్నాను. చదువుకుంటూ అక్కడే మళ్ళీ నేను చదువుకున్నాను. నా బ్యాచ్కి మళ్ళీ నేను వార్డెన్గా, నన్ను నా మంచితనాన్ని చూసి నా నెక్స్ట్ బ్యాచ్కి నన్ను మళ్ళీ వార్డెన్గా పెట్టుకున్నారు. ఆ పరిచర్య కూడా నాకు లేదు, నేను ఇంకా ఏదన్నా చేయాలన్న ఆశతో నా ఫ్రెండు హైదరాబాద్కు వచ్చింది. నన్ను కూడా అక్క మరి ఇక్కడ పరిచయం ఉంది, నేను ఇట్లా వృద్ధులాశ్రమంలో నేను పనిచేస్తున్నాను ఉంది, నువ్వు రాగలుగుతావు అన్నప్పుడు నేను కూడా అమ్మగా చెప్పి, అమ్మ నేను ఇట్లా హైదరాబాద్ వెళ్ళిపోతున్నానని అక్కడి నుంచే తెనాలి నుంచే నేను బయలుదేరి హైదరాబాద్ రాగలిగాను. నేను హైదరాబాద్కు వచ్చినప్పుడు నా వయసు 28 సంవత్సరాలు. నేను ఒంటరిగా వచ్చాను, సింగిల్ లేడీని. వచ్చి నేను ఎంతో కష్టపడ్డాను. ఒక ఓల్డేజ్ హోమ్లో నేను పని చేసుకుంటూ, మళ్ళీ ఇంకొక హాస్పిటల్లో నేను పని చేసుకుంటూ, మళ్ళీ సాయంత్రం అయితే మళ్ళీ క్లినిక్కి వెళ్ళి మళ్ళీ అక్కడ ఒక 10 వరకు నాడు క్లీనింగ్ చేసుకుంటూ మళ్ళీ హౌస్ విజిట్. అంటే నేను నర్సింగ్ చేశాను కాబట్టి ఎవరికైనా యూరిన్ క్యాథెటర్స్ కావాలన్నా, డ్రెస్సింగ్ కావాలన్నా, ఎవరికైనా ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టాలన్నా నాకు ఫోన్ చేసేవాళ్ళు. నేను ఒక హాస్పిటల్లో పనిచేస్తున్నాను కాబట్టి కొంచెం నా నెంబర్లు కొంచెం అందరూ తెలిసి ఉండేవి. అట్లా పిలిచినప్పుడు కూడా నేను ఒక మార్నింగ్ 5కి లేస్తే రాత్రి పడుకునేసరికి 12-1 అయ్యేది. ఒకప్పుడు నేను చాలా కష్టపడి ఒక ఓల్డేజ్ హోమ్లో పని చేసుకుంటూ నాకు కూడా అట్లా సేవ చేయాలనే దృక్పథంతో ఒక 4గురితో స్టార్ట్ చేశాను. నా పేరు చంద్రకాంత్ అండి. మా అబ్బాయి నాతో పాటు ఇక్కడే ఉంటున్నాడు. మా ఊరు విజయనగర్. మేము ఆరోగ్యంగా ఉన్నాం, సంతోషంగా ఉన్నాం. మేడం గారి దయ వల్ల
నేను ఇక్కడ ధైర్యంగా నిన్ను ఎంతో సంతోషంగా బైబిల్ సాక్షిగా చెప్తున్నాను. 12 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నాడు. వాడి మైండ్ బాగా ఉందని నేను కూడా ఆరోగ్యం పనికి వచ్చేసా. ఇంట్లో వాడు వద్దన్నా వినకుండా వచ్చేసా. ఇక్కడే ఉంటున్నా. అప్పుడప్పుడు అమ్మాయి చూస్తుంది. మేరంగా తల్లి కన్నా ఎక్కువ చూసుకుంటుంది. నా పేరు జ్ఞానయ్య. తర్వాత కామారెడ్డి నుంచి ఇక్కడికి వచ్చేసినాం. ఇట్లా మా పిల్లలు 3 ఆడపిల్లలు నాకు. వాళ్ళు తీసుకొచ్చి అక్కడిక్కడ చూసుకొని ఆయనతో ఏమైతే ఫోన్ నంబరు తెలుసుకున్నారు. ఎట్లా తెలిసిందో ఏమో మా పెయిన్ పోర్రు. ఆ ఫోన్ దొరికించుకొని నన్ను తీసుకొచ్చి ఇక్కడ పడేసిండ్రు అంటే ఇప్పుడు 7 సంవత్సరాలు అవుతుంది సార్. 7 సంవత్సరాల నుంచి ఇక నేను కొంచెం ఇప్పుడు అప్పుడు అంటే పూర్తిగా లేవకపోతుంటే మంచం మీద కల్లా. అయితే ఒక మా పెట్టుకున్న మనిషి ఉండే, ఇంత తానం చేపించుడు, ఇంత అన్నం పెట్టుడు ఆయన చేసిండు. ఇప్పుడు నేను కొంచెం లేస్తున్నా, ఇక నా తానం నేనే చేసుకుంటున్నా. ఇక ఇంత బట్టలు కూడా నేను లేచుకుంటూ ఇట్లా అట్లా చేసి పెట్టుకుంటున్నా, చేస్తున్నా. ఇప్పుడు వరకు అయితే నేను ప్రాణం ఆరోగ్యంగానే ఉంది సార్. నాకు ఇప్పుడు మానస ఓం రిజిస్టర్ చేసుకోవాలో నాకు ఎలా చేసుకోవాలో తెలియలేదు. నేను వేరే ఒక సార్ దగ్గర నేను ఓల్డ్ ఏజ్ హోమ్లో పనిచేసినప్పుడు ఆ సార్ నేను ఇట్లా మీన్స్ అనే మీ పేరు పెట్టుకొని కొన్ని రోజులు మీది ఆర్గనైజేషన్ పేరు పెట్టుకుని నేను నడుపుగలుగుతాను అన్నప్పుడు ఆ సార్ ఓకే అన్నారు. ఆ పేరు మీద ఒక 2-3 సంవత్సరాలు మీన్స్ అనే పేరు మీద నేను నా ఓన్గా సొంతగా ఓం నడుపుకోగలిగాను. తర్వాత నాకు కొంచెం నా స్ట్రెంత్ అందరూ నా గురించి మంచిగా చెప్తూ చాలామంది రాగలుగుతున్నప్పుడు నేను నా ఓన్గా నేను ఒక ఓమును రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మానస ఓల్డ్ ఏజ్ హోమ్ అని నా సొంతగా నేను ఒకటి రిజిస్ట్రేషన్ చేసుకుని మానస ఓల్డ్ ఏజ్ హోమ్ ఒక 20 మందితో స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఒక 200 మందికి నేను సేవ చేయగలుగుతున్నానంటే అది దేవుడు నా పట్ల చూపిన కృప, ప్రేమ, జాలి, దయే. నేను ఈ సేవ చేయటం కూడా అర్హురాలు కాను. దేవుడు నన్ను అర్హురాలుగా ఉపయోగ్యురాలుగా ఎంచుకొని ఈ భాగ్యాన్ని ఇచ్చాడు, ఈ స్థితిని ఇచ్చాడు, ఈ ధన్యకరమైన జీవితాన్ని ఇచ్చాడు. నేను ఎందరికో ఈ యోగ్యత లేదు, ఈ భాగ్యత లేదు, ఈ ధన్యత లేదు. నేను దినదినము ప్రార్థన చేసుకుంటాను. నేను ఇంట్లో బయలుదేరానంటే ఒక డైలీ ఒక అధ్యాయం బైబిల్ చదువుకొని ప్రార్థన చేసుకుంటున్నా. దేవా, నేను ఇప్పుడు ఈ పరిసరికి వెళ్తున్నాను, ఈ దినమంతా నాకు తోడుగా ఉండు, ఏ శోధనలో సమస్యలు రావద్దు, అన్ని విషయాల్లో నాకు సహాయం చేయని ప్రార్థన చేసుకుని బయలుదేరి వెళ్తాను. మళ్ళీ రాత్రి వెళ్ళానంటే మళ్ళీ దేవా, ఈ దినమంతా నువ్వు నన్ను కాపాడావు, సేవా పరిచర్య చుట్టూ నీకు కంచి ఉంచావు, నీ కాపుదలు ఉంచావు, నీ భద్రత ఉంచావు, నీకు స్తోత్రం అయ్యని ప్రార్థన చేసుకొని పడుకుంటాను. నేను కూడా దేవుళ్ళు బాగా భక్తి కలిగి ఎప్పుడు చర్చికి వెళ్తాను, ప్రార్థన చేసుకుంటాను, మంచిగా పాటలు పాడగలుగుతాను. దేవుడు నాకు కూడా అట్టి కృప, అట్టి జ్ఞానం, అట్టి తెలివిని వివేకం దేవుడు అందించాడు. నేను హైదరాబాద్ పట్టణానికి వచ్చినప్పుడు నాకు అసలు ఏమీ తెలియదు. అసలు ఎట్లా ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు, ఎట్లా అసలు ఈ మహాపట్టణం ఎట్లా ఉంటుందో దాన్ని కూడా తెలియదు. కానీ దేవుని కృప వల్లే నేను ఈ స్థితికి ఎదిగాను. నా పేరు ఏ శశిరాజ్ గౌడ్. ఇక్కడ బేగంపేటలో ఉంటాను. నేను దుమ్మనవాడి దగ్గర ఉంటాను. నాకు 2 కొడుకులు, భార్య ఉన్నారు. ఇప్పుడు 2 చాలా ఎంఎస్ అగ్రవాల్ అనేసి అక్కడ జాబ్ చేస్తారు. పెద్దతనికి మంచి శాలరీ ఉంది, 40 చిన్నతనికి కూడా మంచి శాలరీ ఉంది. కాకపోతే డాడీని కొంచెం కేర్ చేస్తలేడు వాడు నన్ను కొద్దిగా టార్చర్ పెట్టారనమాట. నేను భార్య కొద్దిగా ఇదేసి 2.5 years నా భార్య అక్కడ నిజామాబాద్లో అక్కడే జాయిన్ అయిపోయి ఉన్నది. ప్రజమెండము ఇక్కడ నన్ను మంచి కన్నీకి చూస్తుంది, టీ ఇస్తుంది, మళ్ళీ భోజనము, మళ్ళీ లంచ్ అవర్స్, మళ్ళీ ఈవినింగ్ టీ అన్నీ కంటెంట్ అన్నీ వచ్చినప్పుడు చాలా పిచ్చోలాగా వచ్చేదాను. గడ్డం గిట్ట అంతుండే, మార్చిపోయిన బట్టలు ఉండే, మళ్ళీ ఏమో ఇక్కడ అంతా కటింగ్ చేయించి అంతా చేయించి క్లీన్గా చేసి నన్ను చాలా మంచిగా చూస్తున్నాడు. నాకు ఇక్కడ చాలా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు చాలామందికి సాయం చేస్తుంది మేడము. మళ్ళీ ఇక్కడ ఎంతమంది వస్తున్నారు పోతున్నారు, కానీ వాళ్ళకంతా మంచి చేసినాకనే పంపిస్తుంది. డాక్టర్ చెకప్ చేసి మెడిసిన్స్ ఇస్తాడు. మళ్ళీ కొంతమంది ఎట్లంటే ఇక్కడ కొంతమంది చాలా వీక్ ఉన్నారనమాట. వాళ్ళకు మెడిసిన్స్ అన్ని కరెక్ట్గా ఇస్తారు. మళ్ళీ ఏమో ఇంకోటి క్యాంప్ కూడా ఇచ్చేస్తారు సార్. ఇక్కడ రవీంద్ర భారత్ తీసుకెళ్ళారు, 2 సార్లు తీసుకెళ్ళారు రవీంద్ర భారత్కి. అక్కడ క్యాంప్ పెడతారు. అక్కడంతా మొత్తం ప్రోగ్రామ్ మేడం మా అందరిని తీసుకుపోయింది. కొంతమంది లేడీస్ కోసం తీసుకుపోయింది, జెంట్స్ కోసం తీసుకుపోయింది. అక్కడ మంచిగా మేము ఈనేసి మంచిగా చాలా మంచి ప్రోగ్రామ్ ఇచ్చేసి వచ్చినాము. నా భార్య రాలేదు, పిల్లలు రాలేదు. సూర్య సందీప్కు
ఇప్పుడు ఫోన్ కూడా చేస్తలేదు. ఏంటి ఒకసారి సందీప్కి ఫోన్ చేశాను. అదంటూ డాడీ నేను బెంగళూరు ఉన్నాను, నువ్వు అన్నకు ఫోన్ చేయని పెట్టేశాడు. మళ్ళీ ఏమో డాడీ కేర్ చేస్తలేడు వాడు. నా పేరు వీరయ్య. మా బాబు తీసుకొచ్చిండు సంవత్సరం క్రితం. సంవత్సరం అవుతుంది వచ్చి. మా భార్య చనిపోయింది, మా ఆరోగ్యం లేకపోతే తీసుకొచ్చి వేసారు మా హోమ్లో. మేము ఇక్కడ 250 మంది అనుకుంటాం. మంచిగా చూసుకుంటుంది, మా టయానికి ఇస్తుంది, మందులు ఇస్తుంది, మెడిసిన్ అన్నం పెడుతుంది, మంచిగా టయానికి చూసుకుంటుంది. నేను వచ్చి మంచిగా ఉన్నా, నా పాన ఆరోగ్యంగా ఉన్నా. నేను ఆమె ఆదర్శం కార్యక్రమంలో ఒక చిన్న విరామం తీసుకుందాం. ఆమె ఆదర్శం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మానస ఓల్డ్ ఏజ్ హోమ్ నడిపించే క్రమంలో ఎన్నో రకాలైన మానసిక ఇబ్బందులుంటాయి, ఎన్నో అడ్డంకులు అడ్డు వస్తాయి. ఈ మానసిక ఇబ్బందులు అధిగమించి ఈ సంస్థను ఎలా నడిపిస్తున్నారు? దాదాపుగా 200 మందికి పైగా వీరు వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. ఇదంతా ఎలా సాధ్యపడిందో, దీనంతటికీ ఎంతో ఓర్పు కావాలి. ఈ మానవత్వ సేవను ఎలా చేయగలుగుతున్నారో అన్నవరపు బెత్లెహేం గారు మనకు వివరిస్తారు. నేను ఈ సంస్థ అంటే మీన్స్లో 2009 నుంచి 2011 వరకు నేను ఒక మీన్స్ అనే ఆర్గనైజేషన్ ద్వారా నా పరిచర్య కొనసాగించాను. 2012లో నేను మానస ఓల్డ్ ఏజ్ హోమ్ అనే పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాను. అప్పుడు నా దగ్గర ఒక 20 మెంబర్స్ ఉన్నారు. ఒక నెలలో ఒక 10 మంది నా దగ్గరికి ఖచ్చితంగా 10 మంది నా దగ్గర అడ్మిషన్ అవుతూనే ఉంటారు. 2-3 డిశ్చార్జ్ మంచిగా వెళ్ళిపోతూనే ఉంటారు. చాలామంది వృద్ధులు, మానసిక వికలాంగులు, ఇక ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లమ్స్తో వస్తూనే ఉంటారు. నేను ఆ పరిచర్య చేయడానికి యోగ్యం కాదు. ముసలి వాళ్ళ అమ్మ, నీ చేతి ఒక గోళీ ఇస్తే చాలు, మాకు మా జబ్బులన్నీ పోతాయమ్మా అనేవాళ్ళు ఎంతో ప్రేమగా ఉంటారు. నేను కూడా వాళ్ళని అట్లాగే ప్రేమగా వాళ్ళకి అన్నం చేతగాని వాళ్ళకి నేనే నా చేతులతో నేనే తినిపిస్తాను, తాగిపిస్తాను, నెత్తి దూపిస్తాను. వాళ్ళకి నేనే ఎంతో ఇష్టపూర్వకంగా నేను ఆ పరిచర్య చేస్తున్నాను. కాబట్టి దేవుడు మరి ఇంతమందిని నా ఈ స్థలానికి తీసుకొచ్చి ఎంతో 200 ఉన్నారంటే ఒక 200 మంది కూడా డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయి ఉంటారు. ఈ 15-20 ఇయర్స్లో ఒక నెలలో ఒక 10 మంది వస్తే 10 మంది వెళ్ళిపోతూనే ఉంటారు. మంచిగా ఒక్క నెలలోనే చాలామంది మంచిగా వెళ్ళిపోతారు. వృద్ధులు చేత కాకుండా నడవలేని స్థితిలో వస్తారు. ఇక నేను కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి టయానికి ఫుడ్ పెట్టి వాళ్ళకి మందులు ఇచ్చి వాళ్ళతో కూర్చొని ముచ్చట్లాడితే వాళ్ళు ఒక నెల రోజుల్లోనే మంచిగా వెళ్ళిపోతూనే ఉంటున్నారు. చాలామంది అనాథులు, రోడ్ల మీద మిస్సింగ్ కేసు, పోలీసులు ఎవరో ఏంటో తెలియనట్టండి బిడ్డలను కూడా తీసుకొస్తున్నారు. వాళ్ళకి తెలివి లేనప్పుడు వాళ్ళ ఎరగట్లో ట్రీట్మెంట్ చేపిస్తున్నాను. వాళ్ళకి తెలివి వస్తే వాళ్ళ ఫోన్ నెంబర్లు ఏమైనా చెప్పగలిగితే చెప్తే వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళ అడ్రస్లు ఎత్తుక్కొని నేనైనా తీసుకెళ్ళి వాళ్ళ ఎల్లకాడ దిగబెట్టగలుగుతున్నాను. కొంతమంది కూడా పాపం ఏమి పేరు ఊరు తెలియకుండా ఎంతోమంది ఇంకా నా దగ్గర అనాథులుగా ఉంటున్నారు. వాళ్ళకి నేనే పరిచర్య, వాళ్ళకి అన్నీ నేనే చూసుకుంటున్నాను. నేను కూడా వాళ్ళకి మందులు ఇచ్చటం, వాళ్ళకి ఫుడ్ టయానికి ఇచ్చటం, వాళ్ళ స్నానాలకు, వాళ్ళకి బట్టలు, వాళ్ళకి అన్నీ ప్రతి అవసరం వాళ్ళకి కావాల్సినవి అన్నీ డైలీ వాళ్ళకి ఏది అవసరం వాళ్ళన్నిటికీ నేను సమకూరుస్తున్నాను. ఒక డైలీ డాక్టర్ వస్తారు, నేను నర్సును కాబట్టి ఇంకా నాకు సపోర్ట్గా అక్క ఉంటారు. అక్క పిల్లలందరూ నాకు సపోర్ట్గా ఇక్కడే వాళ్ళ పరిచర్య వాళ్ళు కూడా సపోర్ట్గా పనిచేసుకుంటూ ఉంటున్నారు. ఎంతోమంది నాకు ఇక్కడ కొంతమంది పాస్టర్లు, లోకల్ వాళ్ళు ఎంతోమంది నేను చేసే పరిచర్యకి వాళ్ళు ఎంతో సహకారం అందిస్తున్నారు. నా పేరు సుజాత. నేను గాంధీనగర్ నుంచి వచ్చాను. అయితే ఇక్కడ 5 years నుంచి ఉంటున్నాను మానస ఓల్డ్ ఏజ్ హోమ్లో. ఇక్కడ 200 మంది వృద్ధులు, ఇంకేమో మెంటలీ కొంచెం డిస్టర్బ్ అయిన వాళ్ళు ఉంటున్నారు. అయితే ఇక్కడ మేడం చాలా అందరినీ కేర్తో మంచి శ్రద్ధతో చూస్తారు. మంచి ఫుడ్ అందిస్తారు మేడము. ఇంకా మంచి మినరల్ వాటర్ అన్ని సౌకర్యాలు మంచిగా అందిస్తారు. ఇంతమందికి ఈ 200 మందికి సేవ చేయడం అంటే మేడంది చాలా గొప్ప విలువైన హృదయము, విలువైన మనసు. ఆమె ఆదర్శం చాలా గొప్పది. ఇటువంటి మానవ సేవ చేస్తున్న బెత్లెహేం మేడంని ఎప్పటికీ భగవంతుడు దీవించాలని కోరుకుంటున్నాము. నా పేరు జ్యోతి. 3 సంవత్సరాలు అయింది. నాకు 2 కూతుళ్ళు, 1 కొడుకు. ఇలా చేశారు మా ఆయన చేశారు మొదలు మా ఆయన ఏం చేయాల
మా పిల్లలు చూడాలని ఉందమ్మా. సంవత్సరంన్నర అయింది రాక. డబ్బులు పంపలేదు, చేయలేదు. డబ్బులు పంపట్లే వస్తుందని ఫోన్ చేసి ఇచ్చాను. మేడం బాగానే చూసుకుంటున్నాడు. మానస ఓల్డ్ ఏజ్ వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, మానస మెంటల్ రిటైర్డ్ హోమ్ కానీ ఇంతమందికి మానవ సేవ చేయడం ఎంతో కష్టమైన పని. ఇటువంటి సర్వీస్ చేయడానికి ఏదైనా ఆర్థిక సహాయం ఎవరైనా చేయిత అందిస్తున్నారా? నేను ఈ నాగారం ఏరియాలో గత 20 years నుంచి నేను ఇక్కడే ఓల్డేజ్ హోమ్ నడుపుతున్నాను కాబట్టి నాకు చాలా లోకల్ వాళ్ళు చాలా వరకు ఇక్కడ మన ఓల్డేజ్ హోమ్లో ముసలి దగ్గర పుట్టినరోజులు కానీ, పెళ్లి వేడుకలు కానీ, ఏదన్నా డెత్ యానివర్సరీలు కానీ చాలా వరకు మంత్లీలో కనీసం 5-6 times వాళ్ళు చేసుకోగలుగుతారు. కొంతమంది అన్నదానం చేసుకోమని కొంతమంది అమౌంట్ అకౌంట్లో పంపిస్తూ ఉంటారు. ఈ చేతగాని కొంతమంది బెడ్ పేషెంట్లు ఉంటారు కాబట్టి వాళ్ళకి ఈ మెడిసిన్ కోసము, ఈ డైపర్ల కోసము, ఇంకా వాటి కోసం వాళ్ళ పిల్లలు కొంతమంది వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళు ఒక 4,000, 5,000, 6,000 వరకు వాళ్ళు సపోర్ట్ చేయగలుగుతారు. దీన్ని బట్టి నేను ఈ పరిచర్య ఇట్లా కొనసాగించగలుగుతున్నాను దేవుని కృపను బట్టి. నా పేరు సుబ్బలక్ష్మి. నాకు ఇద్దరు పిల్లలు ప్రైవేట్ జాబులు చేస్తున్నారు కానీ ఈ గవర్నమెంట్ జాబులు కాదు. అందువల్ల కొన్ని కారణాల వల్ల నన్ను ఇక్కడ దిగబెట్టి వెళ్ళారు. నా ఇబ్బందులు వాళ్ళ ఇబ్బందులు కలిసి నేను ఇక్కడ ఉన్నాను. సంవత్సరం నుంచి ఉన్నాను. పండుగ వెళ్ళాకే తీసుకెళ్తానని చెప్పారు. పండుగ వెళ్ళాకే తీసుకెళ్తారు. మేడం నాకు ఫ్రెండ్ అయింది. కరోనా ఫ్రెండ్గానే ఉంటుంది. మేము మంచిగానే ఏ లేకుండా కలిసిమెలిసి తిరుగుతున్నాం. బాగా అన్ని వసతులు, తిండి అది చాలా బాగా చూస్తున్నారు. డాక్టర్ వస్తారు, డాక్టర్ మందులు ఇస్తారు. వాళ్ళు పొద్దున్న రాత్రి మందులు ఇస్తున్నారు, పొద్దున్న మందులు ఇస్తున్నారు. మా పేరు సరళ. మా కొడుకు పేరు సిద్ధార్థ రెడ్డి. మాది పలక్నామా. మా బాబుకు ఓళ్ళు ఉంది. ఆయన ఆరోగ్యం బాగాలేక నన్ను ఈడ పెట్టిండు. నాది ఆరోగ్యం బాగుండదు, ఫిట్స్ వస్తాయి టెన్షన్లా. మా మేడం మంచిగా చూస్తారు, టిఫిన్ పెడుతుంది, చాయ్ వస్తుంది, టీ వస్తుంది, లంచ్కు అన్నం పెడుతుంది, మళ్ళా సాయంత్రం టీ పెడుతుంది, సాయంత్రం అన్నం పెడతారు. మంచిగా చూస్తున్నారు. అన్నీ తెచ్చిపోయి అన్నీ ఏది వస్తే అది పెడతారు. మాకు ఓ తల్లి లేక చూస్తుంది. క్యాంపు పడ్డప్పుడు కూడా డాక్టర్లు వచ్చి అన్నీ చూస్తున్నారు, టెస్టులు చేస్తుండ్రు. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా, నేనేమై ఉన్నానో నీ దయ వలనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా. నేనేమైనా ప్రభువా నిన్నే స్తుతిస్తాను, నాకేమున్నా ప్రభువా నీకు అర్పిస్తాను. కేవలం త్యాగం అనే పదంలోని మాధుర్యమే ఆమెకు సేవాగుణాన్ని నింపింది. మానస ఓల్డ్ ఏజ్ హోమ్ వెల్ఫేర్ అసోసియేషన్, మానస మెంటల్ రిటైర్డ్ హోమ్ల ద్వారా వారు చేస్తున్న ఈ స్వచ్ఛంద సేవలో ఎన్నో అవరోధాలుంటాయి. అన్నీ అధిగమించి ఇంకా ఈ సేవను ఎలా ముందుకు నడిపిస్తున్నారో వచ్చే వారం తెలుసుకుందాం.